సో దయచేసి న్యూస్లోకి వెళ్లే ముందు ఈ వీడియోని లైక్ చేసే ప్రయత్నం చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. బీసీ రిజర్వేషన్లపై సర్కారు న్యాయ పోరాటం. ఢిల్లీలో సుప్రీంకోర్టు అడ్వకేట్ సింఘ్వీతో డిప్యూటీ సీఎం భట్టి మంత్రుల సుదీర్ఘ భేటీ. రిజర్వేషన్ల అమలులో న్యాయపర చిక్కుల పరిష్కారాలపై మంతనాలట. తమిళనాడు తరహాలో రాష్ట్రంలో అమలుపై చర్చ జరుపుతారు. ఇప్పుడు ఢిల్లీకి పోయారు. ఈ అలీబాబా దొంగల ముఠా మొత్తం ఢిల్లీకి పోయింది. ఈ ఢిల్లీకి పోయిన దొంగల ముఠా రిజర్వేషన్ పట్టుకొస్తా అలా తోన అయ్యేది కాదు. నేను ఒక విషయం చెప్తాను ప్రజలకు. యావత్ తెలంగాణ బీసీలు గ్రామ పంచాయతీలు మీరు డిసైడ్ అయిపోయి ఇంకా మీకు సెప్టెంబర్ 31 వరకు ఎన్నికలు జరగవు. మళ్ళీ వీళ్ళు సుప్రీంకోర్టుకు పోతారు, మళ్ళీ ఎక్స్టెన్షన్ అడుగుతారు, ఎక్స్టెన్షన్ వస్తుంది. తద్వారా ఈ రాబోయే 5 ఏళ్ళు సర్పంచులు ఉండరు. ఎందుకంటే ఎన్నికలంటే భయం అవుతుంది మరి వాళ్ళకు. ఇప్పుడు స్థానిక ఎన్నికలకు పోతే తెలంగాణ రాష్ట్రం ప్రజలు కాకడి చుమ్ముతారు, రైతులు యూరియా లేక తెస్తారు, నిరుద్యోగులు ఉద్యోగాలు లేక తెస్తారు, ప్రజలు ఆరోగ్యాన్ని అమలు కాక తెస్తారు. ఇన్ని రకాలుగా వ్యతిరేకత ఉన్న తరుణంలో ఎన్నికలకు పోతే ఓడిపోతామని తెలుసు కాబట్టి ఇలా కాంగ్రెస్ పార్టీ బీసీ రిజర్వేషన్ పైన న్యాయ పోరాటం దొంగేశం వేసింది. దొంగ నక్కలకనే చూస్తాను. ఇలా దొరలకైతే బాజాప్తా వస్తారా ఎలక్షన్ కన్నా రావాలి. స్థానిక ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ చివరిగా చేయగలిగేది పార్టీ పరంగా ఇస్తుంది. అప్పటిదాకా గ్రామ పంచాయతీలు కేంద్ర ప్రభుత్వం నుంచి నిధులు రావు, అభివృద్ధి జరగదు, గ్రామాలు ఆగమైపోతాయి. ఏది జరిగినా ఓకే, వాళ్ళకు ఎన్నికలకు పోవద్దు. అభివృద్ధి చేయలేనప్పుడు, ఆరోగ్యాన్ని అమలు చేయలేనప్పుడు, ఏ పని చేయనప్పుడు మరి ఏం చేయగలుగుతారు? ఇట్లా మళ్ళీ దొంగ నాటకం ఆడతారు. ఢిల్లీకి వేయరు. ఇలా పరిపాలన మీద సోకు లేదు, ప్రజల మీద సోకు లేదు, పదవుల మీద మూటలు మోసుట్ల సోకు లేదు. మరి ఢిల్లీకి మరి ఎన్ని మూటలు పట్టుకపోయారో మనకు తెలియదు. ఢిల్లీలో అంటే ఒక లాయర్ కలిసినట్టు అడ్వకేట్ని ఈయనను కలిసి ఇప్పుడు ఇగురు పెడతారు. ఇప్పుడు రేపు చూస్తాం మనం ఇదంతా ఇగురు పెడతారా చేయరా లేదా అని. నాకు నమ్మకం లేదా, మీరు నమ్మితే నమ్మరి. మరి అదొక వార్త. ఇంకేంది? దివ్యాంగులను ఎగతాళి చేస్తూ జోకులు అంటారా? దివ్యాంగులను ఎగతాళి చేస్తూ జోక్స్ వేస్తున్న ఆ కమీడియన్లపై సుప్రీంకోర్టు తీవ్రంగా స్పందించిందంట. తమ యూట్యూబ్ ఛానల్, ఇతర సోషల్ మీడియా ప్లాట్ఫామ్లో బహిరంగ క్షమాపణలు చెప్పాలని ఇన్ఫ్లుయెన్సర్లను ఉద్దేశించిందని చెప్పేసి సుప్రీంకోర్టు ఇన్ఫ్లుయెన్సర్ల పైన స్పందించంట. వికలాంగుల గురించి మాట్లాడేటప్పుడు కొంచెం ఆలోచించరా. ఎగతాళి అంటూ కామెడీ అనే పేరుతో చేయొద్దు. సో వాళ్ళ ఆత్మగౌరవం దెబ్బతింటుంది. మరి వాళ్ళందరికీ యూట్యూబ్ ఛానల్ ద్వారా స్వయంగా మీ ఛానల్ ద్వారా క్షమాపణ చెప్పాలి బహిరంగంగా అని చెప్పేసి సుప్రీంకోర్టు స్పందించిందంట. అదొక వార్త. ఎందుకురా? ఏదైతే మనుషులలో ఒక దరిద్రం అనుకున్నది, ఏదైతే అవతల దగ్గర లేదో దాని గురించే మాట్లాడుతూ దాని గురించే వాడిని అవమానిస్తాం. నీ దగ్గర ఏం లేదు, నువ్వేం ఎగరబెట్టినావు, నువ్వేం ఎగిరిపెట్టినావు మాట్లాడుకోరు. సమాజంలో ఒక దరిద్రమైన రోగం ఏంటంటే అవతలోనికి అంటారుగా ఆరోగ్యం బాగాలేని దగ్గర ఆరోగ్యం బాగాలేని గురించి, కాళ్ళు లేని దగ్గర కాళ్ళు లేని గురించి, పిల్లలు లేని దగ్గర పిల్లలు లేని గురించి, పెళ్లి కాని దగ్గర పెళ్లి కాని గురించి, ఆస్తి కోల్పోయిన దగ్గర ఆస్తి కోల్పోయిన గురించి, జీవితంలో నాశనం అయిపోయిన దగ్గర నాశనం గురించి, ఏదైతే అవతల దగ్గర వెలితి ఉంటుందో ఆ వెలితి గురించే మనిషి మాట్లాడి అవమానించడం అనేది ఒక దుర్మార్గమైన రోగం. అది ఇప్పుడు దివ్యాంగులు అని చెప్పేసి జోకులు ఎత్తావు. నీ సంసారం తక్కువ పెట్టుకోరా, నీ సంసారం ఎట్లా ఎగురు పెడతావు, ఏం బీకినావు, ఏం పొడిచినావు, ఏ కళ్ళ కట్టినావు, దాని గురించి స్టోరీ తెచ్చుకోవాలి. ఎప్పుడు చూడు ఎదుటి మీద ఎట్లా వాడిని కించపరచాలి, ఎట్లా అవమానించాలి, ఎట్లా బాధపెట్టాలి, ఎట్లా వాడు ఏడుస్తే చూసి నేను నవ్వాలనే రాక్షస రోగాన్ని వదులుకోవాలని చెప్పేసి ఈ సందర్భంగా మరి సుప్రీంకోర్టు మానవ సమాజం తెలియజేస్తా ఉంది. అది దాని మీనింగ్. నెక్స్ట్, ఒత్తిడిని తట్టుకుంటాం. అమెరికా టారిఫ్లతో ఇండియాపై ఒత్తిడి పడుతుందని, దాన్ని తట్టుకునే శక్తి భారత్కు ఉందని ప్రధాని నరేంద్ర మోదీ పేర్కొన్నారు. ఎంత ఒత్తిడి తీసుకొచ్చినా సరే రైతులు, చిన్నతర పరిశ్రమల ప్రయోజనాల విషయంలో రాజీ పడబోదని తేల్చి చెప్పారు. మరి ట్రంప్ టారిఫ్లు ఎత్తా అంటే దేశవ్యాప్తంగా ప్రజలు ఇబ్బంది పడతారు, అయినా సరే తట్టుకునే ధైర్యం భారత్కు అని చెప్పేసి నరేంద్ర మోదీ గారు ఒక వ్యాఖ్యలు చేస్తారు టారిఫ్ల పైన. నెక్స్ట్, వరదలపై పాక్ ను అలర్ట్ చేసిన భారత్ అట. జమ్మూ కాశ్మీర్లోని తావీ నది ప్రమాదకర స్థాయిలో ప్రవహిస్తుందని భారత్ హైకమిషన్ పాకిస్తాన్ ప్రభుత్వానికి సమాచారం అందించింది. దీంతో అక్కడ అధికారులు భారీ ప్రాణ ఆస్తి నష్టాన్ని తప్పించగలిగారని చెప్పేసి మానవతా దృక్పథం అంటే ఇట్లుంటదా? పాకిస్తాన్ శత్రు దేశం అయినా సరే మన దేశంలో హిందువులను మన చంపిన చరిత్ర ఉన్నా సరే అక్కడ ప్రజలతోని ఎలాంటి భేదాభిప్రాయాలు, అక్కడ వ్యవస్థతోని అక్కడ ప్రభుత్వాలతో కొట్లాడు తప్ప అక్కడ ప్రజలతోని కాదని చెప్పేసి మొన్న కూడా ఎయిర్ బేస్ పైన మాత్రమే దాడి తప్ప
అక్కడ పాకిస్తాన్ పౌరుల పైన దాడి చేయలేదు కాబట్టి సో ఈ వరదల వల్ల పాకిస్తాన్ పౌరులు దెబ్బతింటారు కాబట్టి మరి పాకిస్తాన్కు అలర్ట్ జారీ చేసినట్టు మరి జమ్మూ కాశ్మీర్లో తావి నది ప్రమాదకర స్థాయిలో ప్రవహిస్తున్న సందర్భంలో అది ఒక వార్త వస్తుంది. మానవత్వానికి పెట్టింది పేరుగా ఆ వార్తను చూడొచ్చు. భారత్ను ఏమున్నది, లంచం తీసుకుంటూ చిక్కితే 60 రోజుల్లో జైల్లోనట. ఇక ఆదాయానికి మించి కూడబెట్టిన ఆస్తులు జప్తు, అవినీతి అధికారులకు చుక్కలు చూపిస్తున్న ఏసీబీ, ముందస్తు బెయిల్కు అవకాశమే లేదు. 22 మంది అధికారులు ఇప్పటికీ జైలుకే పరిమితం. బెయిలు దొరక్క నెల రోజులుగా చెంచల్గూడ జైల్లోనే కాళేశ్వరం ఈఎల్సీ మురళీధర్ రావు. ఎంతటి వారైనా 2 నెలలు జైల్లో రిమాండ్ పక్కా అని చెప్పేసి మన రేవంత్ అన్న గారి యాంటీ కరప్షన్ బ్యూరో ఒక వార్త వేసింది. ఎవరైతే ప్రభుత్వ ఉద్యోగులుగా పనిచేస్తూ అవినీతికి పాల్పడతారో వాళ్ళు ఈ వార్త చూడాలి. మీరు ఎంతైతే అవినీతి సొమ్ము మూట కడతారో ఆ సొమ్ము గుంజుకుంటారు. పైగా 60 రోజులు అంటారుగా సిప్పకూడు తినాల్సిందని చెప్పేసి చెప్పడం జరుగుతుంది. ఇంకోటి, ఈ దేశంలో అవినీతి పనులు లేని వ్యవస్థ లేదు ఇలా ప్రభుత్వ సంస్థలలో. ఇలా తెలంగాణ రాష్ట్రంలో ప్రభుత్వ వ్యవస్థలో ప్రతి గవర్నమెంట్ ఆఫీసు పోతే అవినీతి పనులు 99 లేదా 95% అవినీతి పనులు ఉన్నది ఈ తెలంగాణ రాష్ట్రంలో. ఒక 5% మాత్రం నిజాయితీ పనులు. 95% అవినీతి పనులు దొరికినోడు దొంగ, దొరికినోడు దొర, అందరూ దొంగలే 95%లో. కానీ దొరికినోడు మాత్రమే దొంగ అవుతాడు, దొరికినోడు దొర అవుతాడు. మరి యాంటీ కరప్షన్ బ్యూరో చెప్తాను, మీ పైసలు మళ్ళీ గుంజుతారట, మిమ్మల్ని బొక్కాలు తొక్కుతారట, తద్వారా మీ పరువు తీస్తారట. మరి ప్రభుత్వ అధికారులు ఎవరన్నా ఈ వార్త చూస్తే లంచం తీసుకోకుండా న్యాయంగా ప్రజల కోసం పనిచేయాలని రిక్వెస్ట్ చేస్తా ఉన్నా. అది